అన్నారం మండలం మహబూబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ పక్కన చిన్న స్కూల్. వీటిలో మా పిల్లగాళ్ళు కూడా చదువుకుంటున్నారండి. ప్రతిరోజు లెట్రిన్ బాత్రూమ్ కడిగించుడే పిల్లగాళ్ళతో. అదేంటి అని పేరెంట్స్ పోయి అడిగితే నువ్వు లోపలికి వచ్చి మాట్లాడు అని దౌర్జన్యం చేస్తున్నారు ఈ సార్లు. ఇప్పుడు కూడా అదే జరిగింది. లోపలికి వచ్చి మాట్లాడవే, బయట నుండి మాట్లాడుతున్నావు ఏంది, నీ చేతలు ఏంది చేసుకోపో అంటున్నారు. అట్లనే స్కూల్ బాగలేదు, మొత్తం గలీజ్గా తయారైంది. ఇంకోటి ఏంటంటే బురద ఉన్నది. వాళ్ళు పొద్దున 9:30 కానీ ఆ సార్లు రారు. పొద్దున పిల్లగాళ్ళే తాళాలు ఇవ్వాలా, సాయంత్రం పూట తాళాలు వేయాలి. అదేందని ఒకవేళ పిల్లగాళ్ళు కానీ పేరెంట్స్ కానీ అడిగితే పిల్లగాళ్ళని తల్లిదండ్రులు తెలియకుండా కొడతామని బెదిరిస్తారు కూడా. ఇప్పుడు నన్ను కూడా అదే లోపలికి వచ్చి మాట్లాడవే అని బెదిరించింది సార్. లెసన్ ఏమన్నా చెప్తారా అంటే లేదు. 5th క్లాస్ 1వ తరగతి నుంచి 5th క్లాస్ మొత్తం 6-5 సార్లు ఉన్నారు. మొత్తం ఒక్కనే కూకుంటారు. ఒక్కసారు లెసన్ చెప్తాడు. ఏం చెప్తాడు, 1 నుంచి 5 మటుకి ఒక్కలకే ఒక లెసన్. ఒక బుక్లో ఏమున్నదో అదే వారం రోజులు చూసినా అదే లెసన్ ఉంటుంది. మా పాపతో రోజు గొడవే నేను. ఇదేంటంటే మా సారు పెట్టిస్తాడు, పోయి మా సార్ని అడుక్కోంటారు. సార్ని అడుగుతున్నాం ఏం చేయాలా, ఇదే పెట్టిస్తాను మేమని వాళ్ళు డైరెక్ట్ గాండ్రిచ్చినట్టే మాట్లాడతారు. కొడతానికే వస్తారు మీది అసలు. ఏ క్లాస్ తమ్ముడు? 5th. ఎవరు చెప్పాలి నిన్ను పని? నేను ఎవరు చెప్పాలి కడగరు నిన్ను? ఏ సార్ చెప్పిండు? మీరే కడతారా? రోజు కడతారా? ఎందుకో కొడతావా? కొట్టవాడికొస్తే మొన్న 9-10 ఆ పాప బుక్కుని మా అమ్మాయి బుక్కుని 9 రోజుల కానీ ఒకటే లేసాను మీరు పెట్టింది. నువ్వు బడి అయిపోయినా బడి సంవత్సరాలు 10 సార్లు పెట్టే ఉంటా బడి. పిల్లగాళ్ళకి క్రమశిక్షణగా చెప్పారు. మీరు బాతులు కడిగిస్తురా మీరు పిల్లగాలతో. For more videos like this, subscribe Big TV channel.